హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ రెడీనెస్ ప్రోగ్రాంలో డే 7 అండ్ 8 చూద్దాం. ఈ డే 7 అండ్ 8 ఇక్కడ మనకి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా. సో ఏంటి ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్ మ్యాథ్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనమాట. సో వీటినే మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటాం అన్నమాట. దాంట్లో మనం డే 7 అండ్ 8లో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అయితే చూస్తాం. ఓకేనా పిల్లలు? సో మీకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా 2 నెంబర్స్ని మనం యాడ్ చేసినప్పుడు 2485 ప్లస్ 370 అని నేను చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? ఏ ప్లేస్ వాల్యూ కింద ఆ ప్లేస్ వాల్యూనే వేసుకోవాలి. ఓకేనా? అంటే 0, 7, 3 ఇలానే కదా మనం వేస్తాము. ఓకేనా? సో అంటే సేమ్ ప్లేస్ వాల్యూ నంబర్స్ మాత్రమే మనం యాడ్ చేయాలి. అది ఎడిషన్లో అయినా సబ్ట్రాక్షన్లో అయినా రూల్ అనమాట. ఓకేనా పిల్లలు? సో ఇదైతే మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ఎడిషన్స్ అయితే అందరూ కూడా బాగా చేయగలరు. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాము. అవి వచ్చిన ఆన్సర్ని డిఫరెన్స్ అంటాం. ఓకేనా పిల్లలు? సో బిగ్ నెంబర్ని మిను ఎండ్ అని, స్మాల్ నెంబర్ని సబ్ట్రాహెండ్ అని అంటాం. ఆన్సర్ని డిఫరెన్స్ అని చెప్తాం అనమాట. ఓకే, సో అదంతా మనం డే 7 జస్ట్ మీకు ఇంట్రడక్షన్ టు ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇది ఆల్రెడీ కూడా మీరు 4th, 5th క్లాసుల్లో కూడా నేర్చుకొని వచ్చారు. సో ఇక్కడ చూడండి, డే 8 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకి ఎడిషన్ చేసి మ్యాచ్ చేయాలన్నమాట. 120కి 6ని మనం కలిపినప్పుడు 126 కదా వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 646 ప్లస్ 52. సో మీకు 646కి 52 కలపాలి. సో 646 అండ్ 52 ఇలా రాసేసుకొని యాడ్ చేయండి. So answer will be 698. So option D. 334 plus 7. So 337. Option A. 541 plus 44. 41కి మనం 4 యాడ్ చేసినప్పుడు 545. ఇంకొక 40 అంటే 585. ఓకే, సో ఆప్షన్ E. 900 plus 99, 999. Option B. Second one, find the sum by suitable regrouping. ఇక్కడ మామూలుగా చేయమనలేదు, రీగ్రూపింగ్ చేసి చేయమన్నారు. అంటే సింపుల్గా మనకి రౌండ్ ఫిగర్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ చూడండి పిల్లలు, యూనిట్స్ ప్లేస్లో 7 ఉంది, యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది. 9కి మనం 7 యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 16. సో అది రౌండ్ ఫిగర్ ఏం కాదు. అలాగే ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, 4 వస్తుంది యాడ్ చేసినప్పుడు. సో అది రౌండ్ ఫిగర్ కాదు కదా. సో చూడండి, 7కి మనం 3 యాడ్ చేసినప్పుడు 10 వస్తుంది, రౌండ్ ఫిగరే. 9కి 1 యాడ్ చేసినప్పుడు కూడా 10 వస్తుంది. సో మనం అలా రీగ్రూపింగ్ చేయాలి. 27 ప్లస్ 973 ఇదొక గ్రూప్ అనమాట. ప్లస్ 419 ప్లస్ 581 ఇది కూడా ఒక గ్రూప్. సో 973కి మనం 7 యాడ్ చేసినప్పుడు 980 ప్లస్ 20 ఇది 1000 అవుతుంది పిల్లలు. ఇక్కడ చూడండి, 581కి మనం 9 యాడ్ చేసినప్పుడు 590 అవుతుంది. ఇంకొక 10 ఉంటుంది కదా, 590 ప్లస్ 10 600, ఇంకొక 400, 1000. సో మనకి ఇలా రాలేదు మీకు అంటే నో ప్రాబ్లం, ఇలా ఒకదాని కింద ఒకటి యాడ్ చేసుకొని వేసి యాడ్ చేయొచ్చు పిల్లలు. చూడండి 1000. ఓకే, సో ఇది ఈజీగా ఉంది కదా. 1000 ప్లస్ 1000 2000 ఇలా రీగ్రూపింగ్ చేసి చేయొచ్చు. ఇక్కడ కూడా చూడండి అమ్మా, ఇక్కడైతే మనకి యూనిట్స్ ప్లేస్లో అన్ని జీరోస్ ఉన్నాయి. సో ఇప్పుడు టెన్స్ ప్లేస్ మనం చెక్ చేసుకోవాలి. 4, 6 యాడ్ చేస్తే 10 వస్తుంది కదా. అట్లాగే 2, 8 యాడ్ చేస్తే 10 వస్తుంది. సో అవే ఆ రెండింటిని మనం గ్రూప్ చేయాలి. 840 ప్లస్ 160
ప్లస్ 320 ప్లస్ 2680. సో 160కి మనం 40 కలిపినప్పుడు 200 అయిపోతుంది. 200 ప్లస్ 800 అంటే 1000 ప్లస్ ఇక్కడ కూడా ఈ 80కి 20 కలిపినప్పుడు 680 కాస్త మనకి 700 అయిపోతుంది. సో 2700కి ఇంకొక 300 అంటే 3000. లేదా మీరు ఒకదాని కింద ఒకటి రాసుకొని యాడ్ చేసేయండి పిల్లలు. 3000 ప్లస్ 1000 అంటే 4000. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ ద మిస్సింగ్ డిజిట్ టు మేక్ దిస్ ఎడిషన్స్ కరెక్ట్. సో ఇక్కడ ఎడిషన్ చేసి కొన్ని డిజిట్స్ని మిస్ చేశారు, అది మనం ఇవ్వాలన్నమాట. 8 ప్లస్ 4 12 కదమ్మా. సో ఇక్కడ మనం 1 క్యారీ చేస్తాం, ఇక్కడ 2 వేసేస్తాం. 7 ప్లస్ 1 ఎంత? 8 అవుతుంది. సో 8కి ఎంత యాడ్ చేసినప్పుడు మనకి యూనిట్స్ ప్లేస్లో 2 వస్తుంది అంటే 8 to 4 10 12 అనమాట. సో చూడండి 12 5 3 8 6 సరిపోయింది. ఓకే. సో ఇక్కడ కూడా 7 ప్లస్ 5 12 క్యారీ చేస్తాము. 9 ప్లస్ 1 10, మనకి ఒక 12 రావాలి అంటే 2 ఉండాలి. 8 ప్లస్ 1 9. 9కి మనం ఏ నెంబర్ని యాడ్ చేసినప్పుడు 13 వస్తుంది. సో 4 9 ప్లస్ 4 13. 1 క్యారీ చేస్తాము. సో చెక్ చేయండి. 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 1 8. అలా మనం చేసేసుకోవడం. నెక్స్ట్ ఫోర్త్ వన్, మేక్ వర్డ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మనం వర్డ్ ప్రాబ్లమ్స్ తయారు చేయాలి. మీ ఇష్టం పిల్లలు. సో Ramu has 987 chocolates and Sonu has 895 chocolates. What are the total chocolates? అలా అయినా వేసేయచ్చు. ఓకే. ఇక్కడ బిగ్ నెంబర్ ఉండింది కదా, సో ఏదైనా మనకి ఫార్మర్స్ రైతులు పండిస్తారు కదా ధాన్యం బస్తాలు, అట్లయినా రాయొచ్చు అనమాట. ఓకేనా. ఏ ఫార్మర్ హార్వెస్టెడ్ 4538 bags of rice in last year and this year 2764 rice. What are the total number of bags he harvested? అట్లా మనం ఓన్గా ప్రాబ్లం క్రియేట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఇలా రాసాను చూడండి. ఏ స్కూల్ లైబ్రరీ హ్యాస్ 987 ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ అండ్ 895 తెలుగు స్టోరీ బుక్స్. హౌ మెనీ టోటల్ స్టోరీ బుక్స్ ఆర్ దేర్? సో టోటల్గా ఎన్ని స్టోరీ బుక్స్ ఉన్నాయి అని ఇట్లా రాసాను. సో ఇక్కడ వచ్చి క్వశ్చన్ మార్క్ కరెక్ట్గా పెట్టేసేయండి. ఓకే. A farmer harvested 4,538 bags of paddy in first week and 2,764 bags in second week. How many bags total he harvested? సో ఇలా మనం వర్డ్ ప్రాబ్లమ్స్ అయితే రాసేయచ్చు పిల్లలు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఈ బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, 3,890 ప్లస్ డాష్ గివ్స్ 9,430 అంటున్నారు. అంటే ఇక్కడ ఈ బిగ్ నెంబర్లో నుంచి దీన్ని తీసేస్తే వస్తుంది. 9,430లో నుంచి 3,890ని సబ్ట్రాక్ట్ చేయడమే అమ్మా. 0. సో ఇక్కడ నుంచి మనం 1 క్యారీ చేసినప్పుడు ఇది 13 అవుతుంది. 13 మైనస్ 9 4. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. 13 మైనస్ 8 5, 6 మైనస్ 3, సారీ దిస్ ఇస్ 8, 8 మైనస్ 3 5. సో 5,540 విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ని యాడ్ చేస్తే 4,289కి ఇది వస్తుంది అంటున్నారు. సేమ్ సబ్ట్రాక్షనే చేస్తాం బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్. 7,777, 4,289. బారో సబ్ట్రాక్షన్స్ అమ్మా ఇవి. సో 17 మైనస్ 9. మీకు సబ్ట్రాక్షన్ రాలేదు అంటే రివర్స్ ఎడిషన్ చేసేయండి పిల్లలు. 9 నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి. 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో ఎంత మనం యాడ్ చేసాము? 8 కదా. అంటే 17 మైనస్ 9 8 అనమాట. ఇక్కడ 16 బారో చేసాం కదా. 16 మైనస్ 8
అంటే మీకు 8 నుంచి మళ్ళీ ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళండి. 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో ఎంత? 8 అనమాట. సో మీకు సబ్ట్రాక్షన్ కష్టంగా ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్ ఎడిషన్ అనమాట. సో ఇక్కడ బారో చేసాం కాబట్టి 6 ఉంటుందమ్మా. 6 - 2 4, 7 - 4 3. సో 3488. 3275 minus dash gives 3275. సో చూడండి సేమ్ నెంబరే. సో అంటే ఏమి తీసేయలేదు, ఏమీ లేదు అంటే మన మ్యాథ్స్ భాషలో 0. ఓకేనా పిల్లలు? సో 5649 నుంచి మనం ఏ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 0 వస్తుంది? సేమ్ నెంబర్ 5649ని తీసివేయాలి. ఓకే, సో డూ ద ఫాలోయింగ్ సబ్ట్రాక్షన్. ఇక్కడైతే మనం సబ్ట్రాక్షన్ చేసేయాలి. 7 - 5 2, 9 - 6 3, 3 - 2 1, 8 - 5 3, 5 - 4 1. ఓకే, ఇక్కడ మనకి బారో ఏం లేదు. 13,132 ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇది స్మాల్ నెంబర్, ఇది బిగ్ నెంబర్. సో బారో కావాలి. ఇక్కడ 11 ఉంటుంది పిల్లలు, ఇక్కడైతే 2. ఇది కూడా స్మాల్ నెంబరే, మళ్ళీ మనం బారో చేస్తాం. ఇక్కడ 10 ఉంటుంది. ఓకే, సరే. 11 నుంచి 7 అంటే 8, 9, 10, 11 అంటే 4 వస్తుంది. సో 12 - 6 6 కదా. 7 7 8 9 10 11 12. మళ్ళీ 6 నెంబర్స్ని. 12 - 6 అంటే 6. 10 - 2 అంటే 8. సో ఇక్కడ నుంచి మనం ఒకటి బారో తీసుకెళ్ళిపోయాము. ఇక్కడైతే మనకి 11 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. సో 11 - 3 8. నెక్స్ట్ 8 ఇది 4 కదా. 4 - 3 1. సో 18,864. నెక్స్ట్ సో 11,111 అనమాట. సో బారో చేస్తాం. 11 - 9 2. ఇక్కడ ఏముండదు 0. ఇక్కడ నుంచి బారో చేస్తే 10. 10 - 9 1. సేమ్ ఇక్కడ నుంచి బారో చేస్తే 10 అవుతుంది. మళ్ళీ ఇది కూడా 10 అవుతుంది. ఓకే, సో 10 - 9 1, 10 - 9 1. సెవెంత్ ప్రాబ్లం. వాట్ నెంబర్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద బాక్స్? ఈ బాక్స్లో ఏం రాయాలి అన్నమాట. సో ఇక్కడ 16,225 నుండి ఎంత మనం సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఇది వస్తుంది అంటే, సింపుల్గా దీన్ని సబ్ట్రాక్షన్ చేసేయడమేమో. 16,225 నుంచి 10,200ని తీసేయాలి. 5 2 0 6. So answer will be 6,025. నెక్స్ట్ డాష్ మైనస్ 19,988 గివ్స్ దిస్ అంటే, ఇక్కడ కూడా మనం దీన్ని యాడ్ చేయాలన్నమాట. బిగ్ నెంబర్ రావాలి. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసేయాలి. ఓకేనా? ఇది సబ్ట్రాక్షను, ఇదైతే అడిషన్. 58,377 ప్లస్ 19,988. సో ఇక్కడ 15 16 13 18 7 78,365. సో కావాలంటే మీరు సబ్ట్రాక్షన్ చేసి చూస్తే మనకు ఆన్సర్ ఇదే వస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్. వాట్ షుడ్ బి యాడెడ్ టు ద సమ్ ఆఫ్ 54,656 అండ్ 13,426 టు గెట్ 71,181? అంటే పిల్లలు, ఫస్ట్ మనం ఈ రెండింటిని యాడ్ చేశాక వచ్చిన ఆన్సర్కి ఇంకా ఎంత యాడ్ చేసినప్పుడు ఇది వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. అంటే ఫస్ట్ మనం ఈ రెండింటిని అయితే యాడ్ చేసేద్దాం. 54,656 ప్లస్ 13,426. 6 + 6 12 8
10, 8, 6. సో 68,082. సో ఇప్పుడు మనకి ఈ నెంబర్కి ఎంత యాడ్ చేసినప్పుడు ఇది వస్తుంది అనేది క్వశ్చన్ అన్నమాట. అంటే ఎంత యాడ్ చేయాలి అంటే ఈ 71,181 నుంచి ఈ 68,082ని సబ్ట్రాక్షన్ చేయాలి. 71,181 నుంచి 68,082ని సబ్ట్రాక్షన్. సో ఇక్కడ 11 ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది. 11 మైనస్ 2 9. సో నా ఇక్కడ 17, ఇక్కడ 0 ఉంటుంది. 17 మైనస్ 8 9, ఇది 0. సో ఇదైతే 11, ఇక్కడ 6. 11 మైనస్ 8 3,099 should be added. 9th question. Ishwar earns rupees 37,645 and his wife earns 25,367. If they spent 38,600, how much money do they save? అంటే ఫస్ట్ అసలు టోటల్ ఇన్కమ్ ఎంత అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేసేయాలి. హస్బెండ్ ఇన్కమ్ ప్లస్ వైఫ్ ఇన్కమ్ రెండింటిని మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే 63,012 వస్తుంది అనమాట. 7 + 5 12, 6 + 4 10, +1 11, 6 + 4 10, 8 + 5 13, 3 + 3 6. అలా మనకి యాడ్ చేసినప్పుడు 63,012 వస్తుంది రూపీస్. సో అయితే ఎంత స్పెండ్ చేశారు? 25,367 స్పెండ్ చేశారనమాట. మరి ఎంత సేవింగ్ అంటే ఈ టోటల్ ఇన్కంలో నుంచి స్పెండ్ చేసింది సబ్ట్రాక్షన్ చేయాలి. సో సేవింగ్స్ అంటే ఇన్కమ్ ఎంత? 63,012 రూపీస్ నుంచి స్పెండ్ చేసిన ఈ 38,600ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? సో మనకి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఆన్సర్ 24,412 వస్తుందమ్మా. సో ఇక్కడ నాకు ఎక్కువ ప్లేస్ లేదు, క్లమ్జీ అయిపోతుంది కదా, నేను ఈ సబ్ట్రాక్షన్ చూపించట్లేదు. ఇలా మనం చేయాలి.